హలో! అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సూర్యప్రకాష్. నేను చాలా సంవత్సరాల తర్వాత మా తాతయ్య, నానమ్మ ఊరు రావడం జరిగింది. మీ అందరి కోసం చాలా సంవత్సరాలుగా ఉన్న ఇంటిని మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఈ ఇంటిని మీకు చూపించే ముందు ఇంటి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. ఇక్కడ ఉన్న ఇల్లు దాదాపు స్వతంత్రం రాకముందు కట్టినది. అంటే దాదాపుగా 1890 పూర్వం కట్టి ఉండొచ్చు. సుమారుగా ఏ సంవత్సర కాలంలో కట్టినదన్నది సరిగ్గా తెలియదు. ఎందుకంటే ఇది మా తాతగారు కట్టించిన ఇల్లు ఇది. ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా అలాగే ఉంది. సో నేను ఈ ఇంటిని మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇంత పాత ఇల్లు దాదాపు నాకు తెలిసి నేనైతే ఇంతవరకు చూడలేదు. సో మీకైతే ఇంటిని చూపిస్తాను. పదండి, లేట్ చేయకుండా మరైతే ఇంటిని చూసేద్దాం. ముందు ఇక్కడ ఉన్న ఒక చిన్న గుణతో మనం ప్రారంభిద్దాం. ఇక్కడైతే మీకు ఒక రాయితో చేసిన నిర్మాణం ఒకటి కనిపిస్తుంది కదా, దాన్నే గూన అని అంటారు. దీన్నైతే పశువుల నీటి అవసరాల కోసం అయితే ఉపయోగిస్తారు. ఇందులో నీటిని నిల్వ చేసి పశువుల నీటి అవసరాల కోసం అయితే ఈ గూనని అయితే యూస్ చేస్తారు. వాటికి దాహం వేసినప్పుడు ఇందులో ఉన్న వాటర్ని వాటికి తాపించడం జరుగుతుంది. ప్రజెంట్ టైంలో ఇలాంటి గూనెలు అయితే ప్రజెంట్ ఎక్కడ మనకు కనిపించవు. సో ఇవైతే వీటి అవసరం తక్కువగా ఉంది. పదండి ఇంటిని అయితే చూద్దాం. మనకి ఇక్కడ కనిపిస్తుంది, దీనినే సావడి అని అంటారు. ఈ సావడి దగ్గర నేను కూర్చున్నది అయితే కట్ట అని అంటారు. ఈ కట్టనైతే కూర్చోడానికి మరియు గ్రామంలో ఎవరైనా వచ్చి కూర్చోడానికి అయితే దీన్ని అయితే యూజ్ చేస్తారు. సో ప్రజెంట్ టైంలో అయితే ఇలాంటి కట్టలు మనకి ఇంటికి కట్టడం జరగదు. ఆ రోజుల్లో దీన్ని కట్టేవాళ్ళు. సో ఊళ్ళో ఉండే పంచాయతీలన్నింటిని వీటిపైన కూర్చొని తెంపేవారని అనేవాళ్ళు. సో వీటి మీద ఊర్లో వాళ్ళు కానీ గ్రామస్తులు వచ్చి వీటిపైన కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. సో మనకి కింద వచ్చి ఇక్కడ అయితే ఒక గూడు కూడా ఉంది. ఈ గూట్లో మనం చెప్పులు అలాంటివి పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తున్న తలుపులు అప్పట్లో చేసినవి. ఇవి అప్పుడు ఊర్లోనే చేసేవాళ్ళు. వడ్రంగి అంటారు కదండి, వాళ్ళు చేసి ఇచ్చేవాళ్ళు. సో చూసారు కదా ఎంత అందంగా చేశారో వాళ్ళు. సో ఇది ఏ కలపతో చేశారో నాకైతే తెలియదు, ఎందుకంటే ఇది పెయింట్ చేసి ఉంది. ప్రజెంట్ కనిపించడం అసాధ్యం. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి, అస్సలు కదలటం లేదు. ఇది దాదాపుగా పెట్టి కూడా 100 సంవత్సరాలు అవుతుంది, కానీ అయినప్పటికీ ఇప్పటికీ కూడా అలాగే ఉంది. పదండి ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. మీరు చూడొచ్చు, మీకు ఇంట్లోనే పశువులు ఉండటం. మా ప్రాంతంలో పశువులను ఒక కుటుంబ సభ్యులుగానే భావించి వాటిని ఇంటి లోపలికి కట్టివేయడం జరుగుతుంది. ఆ పశువులను కట్టే స్థలాన్నే గాడి అని అంటారు. పూర్వంలో కట్టిన ప్రతి ఇంటి లోపలే గాడిపాలను నిర్మించేవాళ్ళు. మీరైతే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ పశువులైతే మేత మేస్తున్న ఈ ఏరియాని గాడిపాలని అంటారు. మనమైతే సేమ్ ఇలాగనే మర్యాద రమణ మూవీలో చూసాం కదా, అక్కడ కూడా సేమ్ ఇలానే ఇంటి లోపలి వాళ్ళు పశువులు ఉంటాయి. సో ఇక్కడ కూడా ఇలాగే సేమ్ ఇలానే ఉన్నాయి. సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, ఈ తడికలతో చేసిన నిర్మాణం, దీన్నే సవారి అని పిలుస్తారు. ఇదైతే ఆ రోజుల్లో పశువుల మేత, ధాన్యం, అలాగే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ప్రయాణాలు చేసినప్పుడు ఎండ నుంచి రక్షణ కోసం దీన్ని బండికి, ఎద్దుల బండికి తగిలించి దీంట్లో అయితే ప్రయాణం చేసేవాళ్ళు. ప్రజెంట్ అయితే దీన్నైతే ఎవరు యూజ్ చేయడం లేదు, ఎందుకంటే గ్రామాల్లోకి ట్రాక్టర్లు అయితే వచ్చేసాయి. సో అందరం ట్రాక్టర్లు యూజ్ చేయడం వల్ల వీటి అవసరం అయితే లేకుండా పోయింది. అందుకే దీన్ని మేము పైకి కట్టడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ చెక్కతో చేసింది, దీన్నే స్తంభం అని అంటారు. ఆ రోజులో స్తంభం నాటి దానిపైన మీకు ఇంకో కర్ర కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా, దాన్ని దూలం అని అంటారు. కింద ఇలా స్తంభం ఉంచి దానిపైన అయితే దూలాన్ని అయితే ఉంచుతారు. సో మీకు కనిపిస్తుంది కదా, మధ్యలో కొన్ని కర్రలు అటు ఇటుగా ఉంచారు. వాటిని అయితే తీర్లు అని పిలుస్తారు. సో కింద స్తంభం నాటి దానిపైన దూలం అటు ఇటుగా ఉంచి దానిపైన అయితే తీర్లు వేసి, దానిపైన మరి చెక్క తడికలు వేసి, దానిపైన అయితే మన్నేసి ఈ మిద్దెనైతే నిర్మించడం జరుగుతుంది. సో మీకు కనిపిస్తుంది కదా తడికలు, ఆ తడికల మీద అయితే మట్టిని అయితే ఉంచుతారు. అలా మన్నేసి మిద్దెనైతే కట్టేవాళ్ళు ఆ రోజుల్లో. అక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా, దాన్నే గవాస అని అంటారు. మీ ఏ ప్రాంతంలో ఏమంటారో మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ గవాసి నుంచి అయితే మనకి సన్లైట్ అప్పుడు ఇంట్లోకి డైరెక్ట్గా కాంతి అయితే వస్తుంది. మనకైతే అప్పుడు లైటింగ్ అవసరం లేదు.
సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొన్ని పొట్టేన్లు అయితే ఇంట్లోనే ఉన్నాయి. దీని పేరు వచ్చేసి రాముడు. ఇది కొంచెం నాకు పెద్దగా అలవాటు లేదు, అందుకే ఇది నన్ను పొడిచేకి ట్రై చేస్తుంది. నేనైతే దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు, నేనైతే రిస్క్ అనుకోవడం లేదు. ఇది నాకైతే అలవాటు లేదు, మా తమ్ముడికి అయితే బాగా అలవాటు. సో ఇది రాముడు. హలో, హాయ్. సో మీకు ఇంకొక ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్నే మచ్చు అని అంటారు. సో ఈ వీటినైతే పశువుల మేత, సో పశువులకు అందకుండా అక్కడ ఉంచడానికి అయితే నిర్మించుకునే వాళ్ళు పూర్వకాలంలో. ప్రజెంట్ అయితే ఇవి మనకి ఎక్కడ కనిపించవు. సో చూడండి ఇది ఎలా నిర్మించారన్నది. సో గోడలోంచి కర్రలు నాటి, సో దానిని బయటికి తీసి ఇలా నిర్మించేవాళ్ళు. సో మీరు చూడొచ్చు పైన పశువులకు సంబంధించిన మేత ఉంది. సో ఇక్కడ ఇలా మేత పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, వీటిని పొద్దున్న తెల్లవారుజామున పశువులకి మేత వేయడానికి, సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పశువుల మేతని దొడ్లోకి వెళ్ళి తీసుకెళ్ళే అవసరం లేకుండా ఆ పైన ఉన్న మేతనే పశువులకు వేయడం జరుగుతుంది. మీకు కనిపిస్తుంది కదా పైన ఒకటి, దాన్ని మేము జల్ల అని అంటాము. సో ఆ జల్లలో మేత ఉంచి దాన్ని అక్కడ పెడతారు. సో ఆ జల్లలోని మేతని ఎర్లీ మార్నింగ్ పశువులకు వేయడం జరుగుతుంది. సో రాత్రి వేసి పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి, అంటే పొలాలకు వెళ్ళే ముందు అక్కడ ఉన్న మేతను తీసి పశువులకు వేయడం జరుగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో మీరైతే చూడవచ్చు, ప్రజెంట్ అయితే ఎద్దులు అయితే తింటున్నాయి. ప్రజెంట్ ఇది నైట్ అయింది సమయం. పూర్వంలో కట్టిన ప్రతి ఇంటికి ఇలాంటి నిర్మాణాలు అయితే ఉండేవి. సో ప్రతి ఇంట్లో మీరు ఒకప్పుడు మా చిన్నప్పుడు అయితే ప్రతి ఇంటిలోనూ ఉండేవి మచ్చని నిర్మాణాలు. ప్రజెంట్ అయితే ఇవి లేవు. సో ఇప్పుడు ఉన్న పాత ఇండ్లలోనే ఉన్నాయి, ఇప్పుడు మనకి ఎక్కడ కనిపించవు. సో ఇక్కడ ఇంకొక పొటేల్ ఉంది, దీనిని జాతర కోసం ఉంచాము. 2 నెలల్లో మాకు జాతర అయితే ఉంది, మా బాబాయ్ వాళ్ళు చేస్తున్నారు. సో ఇది జాతర కోసం రెడీ అవుతుంది. మీరు చూడవచ్చు ఎంత స్ట్రాంగ్గా ఉందన్నది. ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ తాళ్ళను పెట్టుకోవడానికి పెట్టినది, దీని అయితే తాళ్ళపట్టి అని అంటారు. సో ఫార్మింగ్ సంబంధించినటువంటి తాళ్ళు, ఎద్దుల బండికి సంబంధించినటువంటి తాళ్ళు అన్నింటిని కూడా ఇక్కడ పెట్టేవాళ్ళు. నేను పట్టుకుంది అయితే అది శలకాలు అంటాం మేము. సో దీని ఎద్దుల్ని ముందుకెళ్ళడానికి, వాటిని అవి ముందుకెళ్ళకుండా కదలకుండా ఉన్నప్పుడు వాటిని కొట్టడానికి అయితే యూస్ చేస్తారు. మీరు సినిమాలు అయితే చూసే ఉంటారు ఇలాంటి చిలకాలలు. మేమైతే చిలకాలని అంటాము, మీరైతే ఏమంటారో మాకు కింద కమెంట్స్లో తెలియజేయండి. పదండి ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంట్లోనే మెట్లు ఉన్నాయి, అంటే కొంచెం పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళి చూద్దాం. సో కొన్ని మెట్లు మాత్రమే ఉన్నాయి, అంత పైకి ఏం లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని గూడు అని అంటారు, కిటికీ లాంటిది, కిటికీ కైండ్ ఆఫ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక మిర్రర్ ఉంది, ఒక హాయిల్ ఉంది, వాటిని పెట్టుకోవడానికి అయితే యూజ్ చేస్తాము. ఇక్కడ కింద అయితే ఇంకొక గూడు ఉంది, అదైతే మీకు చూపిస్తాను. సో ఇదే గూడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక రాయి, ఇదే రుబ్బు రోలు. దీన్నైతే అప్పట్లో పిండి వాటిని రుబ్బడానికి అయితే యూస్ చేసేవాళ్ళు. ప్రజెంట్ అయితే వీటి అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకైతే రోలు, అప్పట్లో నా చేతిలో అయితే రోకలి. సో ఈ రోకలతో దంచుకోవడానికి యూజ్ చేస్తారు. ప్రజెంట్ రోకల్స్ ఎవరు యూజ్ చేయట్లేదు, అందరికి ఇంట్లో మిక్సీలు అయితే వచ్చేసాయి. సో ఆ రోజుల్లో చట్నీ, రోటి పచ్చడి అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది మనం రోటి పచ్చడి చేసుకుంటే. పదండి ముందుకెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మీకు ఒక ప్లేస్, ఈ లివింగ్ ఏరియా ఇది, దీన్ని అయితే బిడివి కట్ట అని అంటారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకైతే వచ్చేసాయి కదా, మన ఇంట్లో ఉండే హాల్ కైండ్ ఆఫ్ ఇది. మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా లోపల ఇంకా ఏమున్నాయన్నది. పదండి చూద్దాం లోపలికి వెళ్ళి. పదండి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నది. ఈ దాంట్లో ఇదైతే వంటగది.
సో ఈ వంటగదిలో మనకి అప్పట్లో ఎలా నిర్మించేవారనేది మనం చూద్దాం రండి. మీకైతే ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ, దీన్నే మేమైతే పొయ్యి సొట్టం అని అంటారు, పొయ్యి సొట్టం అంటారు. సో చూడండి ఇది ఎలా ఉందన్నది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. మీకు కనిపిస్తుంది కదా, అదైతే పై వరకు ఉంటుంది, ఇంటి కింద నుంచి పై వరకు అయితే అది మిద్ద మిద్ద పై వరకు ఉంటుంది. మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడైతే 2 పొయ్యిలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ పొయ్యి ఉండేది. ఈ రాయి ప్లేస్లో అప్పట్లో ఏంటంటే ఒక కుండ పెట్టుకునే వాళ్ళం మేము. ఆ కుండ దాన్ని మేము పొంత అనేవాళ్ళం. సో ఇక్కడ ఆ పొంత ఎందుకు యూజ్ చేసేవాళ్ళం అంటే నీళ్ళు వేడి చేసుకోవడానికి అయితే యూజ్ చేసేవాళ్ళం. ఒక పక్క ఒక ప్లేస్లో వంట చేస్తూ సైమల్టేనియస్గా అక్కడ నీళ్ళైతే వేడయ్యేవి. సో దానికోసం అయితే ఇక్కడ పొంత అనేదాన్ని నిర్మించేవాళ్ళు, పెట్టుకునేవాళ్ళు. సో ఇక్కడ అనిపిస్తుంది మీకు 2 గూళ్ళు అయితే ఉన్నాయి. నాకైతే తెలియదు వీటిని ఎందుకు నిర్మించారన్నది. సో నాకైతే ఐడియా లేదు. వేటి కోసం బహుశా ఆ రోజుల్లో ఉప్పు కారం అలాంటివి పెట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళేమో. మరి ఎందుకనో నాకు తెలీదు అవి ఎందుకు అక్కడ పెట్టారు, లేదంటే ఏదైనా సీక్రెట్ లాకర్స్ ఏమో అవి. ఎందుకంటే సో మీకు అనిపిస్తుంది కదా, ఇదైతే ఈ పొయ్యి చట్టం ఎలా నిర్మించాలంటే లోపల అటు ఇటుగా కర్రలు నాటి, సో అటు నుంచి ఇటు కర్రలు నాటుతారు ఫస్ట్. దాన్ని నాటిన తర్వాత దాన్ని మట్టితో అలుకుతారు. సో మట్టితో పైన కవర్ చేస్తారు, మట్టితో కవర్ చేసి అలా దానిపైన సున్నం వేస్తారు. సో అలా ఇదైతే నిర్మిస్తారు. పదండి ఇంకా ఏమున్నాయో చూద్దాం. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చూపిస్తాను. మీకు ఇది కనిపిస్తుంది కదా, దీన్ని మేము జలార అనేవాళ్ళం. ప్రజెంట్ అయితే ఇది పూర్తి చేశారు. అప్పట్లో ఏంటంటే ఆడవాళ్ళు స్నానం చేయడానికి అయితే యూజ్ చేసేవాళ్ళు జలార అనే ప్లేస్ని. ఇది ఓపెన్గా ఉండేది, ఇది గుంతగా ఉండేది, ఇలా ఉండేది కాదు ఇది. సో ఇక్కడే అక్కడ తలుపులు వేసుకొని అవి వంటగదిలోనే అప్పట్లో స్నానం చేసేవాళ్ళు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అందరికీ వాష్రూమ్స్, ప్రజెంట్ అయితే ఎవరు వీటిని అయితే యూస్ చేయరు. టెక్నాలజీ అప్డేట్ వాళ్ళందరికీ ఇంట్లో వాష్రూమ్స్ వచ్చేసాయి. సో వీటిని అయితే అవసరం లేదు కాబట్టి దీన్ని పూర్తి చేశారు. మీరు చూడవచ్చు ఇక్కడ సామాన్ల స్టాండ్ కూడా ఉంది. దీన్ని మేము కాగు అంటాము. నీటిని తాగడానికి అయితే యూజ్ చేస్తాము. దీంట్లో నీళ్ళను, కాగులో నీళ్ళు తాగడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఇవి ఎండాకాలంలో నీటిని అయితే చాలా చల్లగా ఉంచుతుంది కుండ. ఈ కుండ నీటిని ఇప్పుడు కూడా మేము యూజ్ చేస్తాము. ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపిస్తుంది కదా, దీని పేరు ఏంటో నాకైతే తెలియదు. సో దీన్ని అయితే అప్పట్లో ఏంటంటే ఇంట్లో ఉన్న స్పూన్స్ కానీ గరిటెలు కానీ వాటిని పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసేవాళ్ళు. ఈజీగా మనకి ఇక్కడ పెడితే దొరుకుతాయి. సో మళ్ళీ వెతుకోవాల్సిన అయితే పని అయితే ఉండదు. సో చేతికి అందుబాటులో అయితే ఉంటాయి అవి. మీరు ఏదో చూడవచ్చు ఇది ఎంత పాతగా అయిపోయింది అన్నది. ఎందుకంటే మీరు చూడవచ్చు అవి ఎంత పాత పడ్డాయో చూడండి కర్రలు. ఇవి దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి అలాగే ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి కదా, ఎంత పాత పడిపోయినది. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అవి అయితే పుచ్చు అయితే పట్టలేదు, అవి అయితే డ్యామేజ్ అయితే అవ్వలేదు. సో ఆ రోజు మీకు ఇక్కడ ఇనుప పెట్టె కనిపిస్తుంది కదా, దీనికైతే ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ అయితే ఉంది. ఇదైతే మా తాతగారికి వాళ్ళ మామగారు ప్రజెంట్ చేశారంట వాళ్ళ పెళ్ళిలో. సో దీన్ని మా అమ్మమ్మ అయితే యూజ్ చేసేవాళ్ళంట. ఇందులో తనకు సంబంధించినటువంటి విలువైన వస్తువులు అంటే తనకు సంబంధించినటువంటి గోల్డ్ కానీ సిల్వర్ కానీ తనకి కాస్ట్లీ శారీస్ కానీ ఇందులో అయితే దాచుకునేదంట అప్పట్లో. చూడవచ్చు ప్రజెంట్ అయితే ఇందులో మసాలాలు అవి అయితే పెట్టారు వంటగదిలో ఉండి, దీంట్లో అయితే ఏమి లేవు. చూడండి ఎలా ఉందో. దీనికైతే దాదాపు 70 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. సో మనం చూడవచ్చు ఎంత నల్లగా అయిపోయింది అన్నది పెట్ట. దీని ఒరిజినల్ కలర్ అయితే కోల్పోయింది. దీని ఒరిజినల్ కలర్ అంటే నాకు తెలియదు. ఇంట్రెస్టింగ్. సో ఇంత పాతపడిన ఇప్పటికీ ఎలాగే ఉంది ఇది. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇదైతే ఎలాంటి చెక్కు జరగకుండా ఉంది. పదండి వేరే గదిలోకి అయితే చూద్దాం. సో ఇందాక చెప్పాను కదా ఈ బిడివి కట్ అనే ప్లేస్లో. సో అక్కడైతే ఇక్కడ ఒక హ్యాంగర్ లాంటిది ఉంది, ఆ రోజుల్లో చెక్కతో చేసింది. ఇక్కడ ఇంకో గోడ ఉంది, చూడవచ్చు మీరు. ఇక్కడ ఇంకో గది అయితే ఉంది, దాంట్లోకి వెళ్ళి అయితే చూద్దాం ఏమేమి ఉన్నాయన్న. ఈ గదిలో కూడా ఈ గదిని అయితే లింగమయ్య కొట్టు అని పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారు అనేది మీకు ఇప్పుడు చెప్తాను.
సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికి లింగమైన స్వామిని మా తాత వాళ్ళైతే పూజించేవాళ్ళు. సో అందుకే ఇక్కడ స్వామికి సంబంధించినటువంటి బోనం అయితే ఇక్కడ ఉంది. సో అందుకే ఈ గదిని లింగమయ్య కొట్టు అని పిలిచేవాళ్ళు. మీరు అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడే స్వామిని పూజిస్తారు. ఇది సో మీరు ఏ ఏరియాని అయితే పూజ గది అనుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. ఇది చెక్క పెట్ట. సో ఇది ఎంత పాతదన్నది నాకు తెలియదు. ఇది బహుశా ఇల్లు కట్టడే ఉండొచ్చు. సో మీరు చూడవచ్చు ఇది ఎలా ఇక్కడ ఉంచారన్నది. సో గోడలకి కర్రలు ఉంచి దానిపైన అయితే ఈ పెట్ట అయితే ఉంచారు. సో అప్పట్లో దీనిలో అయితే స్వీట్స్ అలాంటివి ఉంచేవాళ్ళంట. సో ఇలా ఎందుకు ఇలా పైన పెట్టారంటే చిన్నపిల్లలకి అందకుండా అయితే దీన్ని పైన ఉంచారు. సో వాళ్ళుగా తీసుకునే కంటే పెద్దవాళ్ళు తీసి ఇవ్వడానికి వీలుగా అయితే దీన్ని అయితే ఇక్కడ పెట్టారు. సో పిల్లలకి అందకుండా. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో మీకు ఇక్కడ ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా ఇక చెక్కపెట్ట నిర్మాణం, దీన్ని కట్టుపెట్ట అని అంటారు. సో ఈ కట్టుపెట్ట అయితే బట్టలను పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసేవాళ్ళు. మీకు కనిపిస్తుంది కదా, దీన్ని కట్టుపెట్ట అని అంటారు. బహుశా మీరు ఎక్కడ చూసి ఉండరు ఇలాంటిది. మీరు ఏమైనా ఎక్కడ చూసి ఉంటే నాకు కింద కామెంట్స్లో చెప్పండి, మీ ఇళ్ళల్లో కనుక ఉండి ఉంటే. రండి మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ చూపిస్తాను. సో ఇక్కడికైతే కత్తి ఉంది. ఇదైతే జాతరలో పోతును బలియడానికి యూజ్ చేసే కత్తి. సో మా తాతగారు దీన్ని దాదాపు 50 సంవత్సరాల కింద చేయించారంట. సో అప్పటి నుంచి మేము జాతర చేసినప్పుడు దీన్నే యూజ్ చేస్తారు. చూసారు కదా ఎంత పదునుగా ఉందనేది. ఇది చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. డిజైన్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి మనకి ఎంత వీలుగా ఉందో చేతి పట్టుకోవడానికి. ఇది చాలా పదునుగా ఉంది కత్తి. ఈ చేయి పట్టుకోవడం కూడా చాలా అంటే చాలా వీలుగా ఉంది. ఇది సినిమాలో చూసిన మాదిరిగానే ఉంది కత్తి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ కత్తి. దీంతో అయితే కొన్ని ఫోటోలు కూడా పోజ్ ఇవ్వచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కత్తి. ఇది ఫొటోస్ తీసుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో దీన్ని అయితే నేను మళ్ళీ అక్కడ తిరిగి పెట్టేస్తున్నాను. ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, ఇదైతే కంబలి. ఇది ఉన్ని అంటారు కదా, గొర్రె హెయిర్తో అయితే బొచ్చుతో అయితే చేస్తారు. సో ప్రజెంట్ ఇక్కడ మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు. ఇది చాలా అంటే చాలా ఫెంటాస్టిక్గా వర్క్ అవుతుందండి. అసలు చలిగాల్లో చాలా అసలు లోపలికి రాని దీన్ని కప్పుకొని నిద్రపోతే చాలా అంటే చాలా బాగా నిద్ర వస్తుంది. దీని అప్పట్లో పొలాలకు తీసుకెళ్ళి రైతులు అక్కడ పడుకోవడానికి అయితే బాగా యూజ్ చేసేవాళ్ళు, చలికాలంలో పడుకోవడానికి. ప్రజెంట్ అయితే ఇది వాడట్లేదు, అందుకే ఇక్కడ మూలన పెట్టారు. ఇందాక మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్నే ఒట్టి అని అంటారు. సో ఈ ఒట్టి ఏంటంటే పాలు పెరుగు ఎలుకలకి అందకుండా, ఎలుకలు పాడు చేయకుండా ఇక్కడైతే ఉంచేవాళ్ళు. సో ఇక్కడ పాలకి తోడేసి పెరుగు అవ్వడానికి ఇక్కడే పెట్టి పొలాలకు వెళ్ళేవాళ్ళు. సో తిరిగి వచ్చేసరికి ఇక్కడ పెరుగు అయిపోయేది. మీరు చూడవచ్చు ఇది ఎలా ఉందన్నది. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఒట్లు ఇప్పటికీ యూజ్ చేస్తుంటే కింద కామెంట్స్లో చెప్పండి నాకు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇల్లు మాకు చాలా అంటే చాలా చాలా స్పెషల్. ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య ఇల్లు కాబట్టి. సో మనం చిన్నప్పుడు అంతా మా మెమరీస్ అంటే చాలా అంటే చాలానే ఉన్నాయి. సో మనకి ఎంత స్పెషల్ అంటే నేను చెప్పాలి ఈ మాటల్లో ఈ ఇంటి గురించి. సో ఇదండి ఈ వీడియో. సో అందుకే నేను మీతో పంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్.